హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను సండే రొటీన్ అయితే షేర్ చేయబోతున్నాను. సండే ఇంట్లో ఉంటే నేను ఏమేం పనులు చేస్తానో అవైతే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 3 రోజుల నుంచి వరుసగా వర్షం ఏదో ఒక టైంలో ఇలా పడుతూనే ఉంది. ఇంకా వర్షం పడిందంటే ఇంకా చెప్పేదేముంది, ఇంకా తర్వాత ఎండలు ఇంకా ఎక్కువైపోతాయి. ఇలా మా ఆఫ్టర్నూన్ అయితే వర్షం బాగా స్టార్ట్ అయిపోయిందనమాట. ఒకరోజైతే ఇంకా ఈవినింగ్ టైం స్టార్ట్ అయ్యి నైట్ టైము 1కి దాకా అలా పడింది వర్షము. ఇంకా ఈరోజైతే ఆఫ్టర్నూన్ 12:30కి అలా స్టార్ట్ అయింది. ఇంకా దగ్గర ఒక 1.5 అవర్ 2 అవర్స్ నాన్ స్టాప్గా అలా వర్షం పడుతూనే ఉందన్నమాట. ఇంకా ఒకరోజు ఏంటంటే బట్టలు కూడా పైన ఆరేసిన బట్టలు కూడా మావి పూర్తిగా తడిచిపోయాయి. ఉగాది కూడా దగ్గరికి వస్తుంది కదా, ఉగాది వచ్చే ముందు కూడా మనకి ఇలా వర్షాలు పడడం కూడా కామను. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఉగాది టైంలో వర్షాలు పడతాయి, ఇంకా ఉగాది తర్వాత నుంచి ఇంకా ఎండలు బాగా ఎక్కువ అవుతాయని చెప్పి అంటూ ఉంటారు. ఇక్కడైతే సండే మార్నింగే లేచి ఇంకా నేను ఇక్కడ గోధుమ పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేశాను పూరీ చేద్దామని. సండే ఇంకా లేట్గా లేద్దాం అనుకున్నాను, కానీ పిల్లలు ఏంటంటే పూరీ చేయమని అడిగారు. దానికి టైం పడుతుంది కదా, అందుకని ఉదయమే లేచి ఇంకా ఫ్రెష్ అయిపోయి పూరీకి అలా గోధుమ పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. తరువాత ఇంకా పూరీలోకి కర్రీ చేద్దామని బంగాళదుంప ఒకటి, క్యారెట్ మీడియం సైజ్ క్యారెట్ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి అలా పోపులో అయితే వేసేసాను. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, పచ్చిమిర్చి వేసాను, ఇంకా కారం అలాంటిది ఏం వేయలేదు. ఇలా సింపుల్గా అయితే పూరీ కర్రీ చేసేసాను. దీనిలోకి అయితే నేను మైదా వాటర్ అయితే యాడ్ చేశాను, కర్రీ గ్రేవీ అలా రావడం కోసము. ఇంకా తర్వాత ఇంకా పూరీలన్నీ అలా పాముకొని ఇంకా ఒక్కొక్క పూరీ అయితే అలా వేసేసాను. నేను ఈ టిఫిన్ రెడీ చేసేలోపు ఇంకా పిల్లలు మా వారు లేచి బ్రష్ చేసి రెడీగా ఉన్నారనమాట బ్రేక్ఫాస్ట్ కోసము. ముందు నేను కర్రీ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకా వాళ్ళు లేచి బ్రష్లు చేసే టైంలో నేను ఇలా పూరీలు అయితే వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా అందరము కలిసి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. మా సండే రొటీన్ అయితే హడావిడి లేకుండా ఇలా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఇంకా ప్లేట్లో సర్దేశాను అనమాట ఇంకా తినడం కోసము. ఇంకా పూరీలు మా వారికి అయితే ముందు మా వారికి పెట్టేసి ప్లేట్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంకా నేను ముందు పిల్లలకి తినిపించేసి తర్వాత వాళ్ళది కంప్లీట్ అయ్యాక నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఇంకా నేను డోర్ పెట్టుకున్న రూమ్లో ఉండి డోర్ కొడుతూ ఉంటున్నారనమాట. అందుకని నాకు చాలా ఇలా ఉన్నాయన్నమాట నా ఫన్నీ కష్టాలు అనమాట ఇవన్నీ. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి షూట్ చేసుకోవడము కష్టంగానే ఉంది, ఇలా వాయిస్ ఇవ్వడం కూడా కష్టంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ 9కి అలా వెళ్ళి 8:30 9కి అలా వెళ్ళి 12:30కి అలా తిరిగి వచ్చేస్తారు. ఆ 3-4 అవర్సే వాళ్ళు స్కూల్లో ఉంటారు, మిగతా టైం అంతా ఇంట్లోనే. పోనీ ఆఫ్టర్నూన్ ఏమైనా పడుకుంటారా అంటే అది కూడా లేదు, ఆడుతూనే ఉంటారు, కొట్టుకుంటూనే ఉంటారు. ఇంక నాకు అనిపించింది హాఫ్ డే స్కూల్స్లోనే ఇలా ఉంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ అంతా వీళ్ళని ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కాలేదు అనిపించింది. మధ్యాహ్నం లంచ్లోకి అయితే ఒక 4 బంగాళదుంపలు ఉంటేను ఇంకా వాటిని ఉడికించేసాను అనమాట. బంగాళదుంపలు ఇంకా పై తొక్క తీసేసి ఇంకా కొన్ని మెత్తగా చేసేసుకొని ఇంకా కర్రీలాగా చేద్దామని ఇలా అయితే చేశాను. ఇంకా బంగాళదుంప ముద్దకూరకైతే ఇలా కొన్ని ఆనియన్స్ అయితే ఎక్కువగానే ఉండాలి. ముద్దకూరలోకి నేనైతే ఇలా ఆనియన్స్ అయితే నిలువుగా కట్ చేసి వేస్తాను. ముందుగా అయితే పసుపు వేసి ఇలా వీటిని కొంచెం వేగనించేంత వరకు అలా ఉంచేస్తాను. ముద్దకూరలు అయితే కంపల్సరీ గరం మసాలా అయితే నేను యాడ్ చేస్తాను, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఏ కర్రీలోనైనా సరే కొంచెం గరం మసాలా పడితే రుచి అయితే ఖచ్చితంగా మారుతుంది, చాలా మంచి రుచి వస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ వేగిన ఉల్లిపాయల్లో కారము, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ అన్నీ వేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇంకా ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు ఉంటాయి కదా వాటిని వేసుకోవాలి. సమ్మర్ వచ్చిందంటే ఇంకా మనం ఫ్రై కూరలు అవన్నీ తినాలనిపించదు. ఇలా పప్పులు, పులుసులు ఇలాంటివి అయితే ఎక్కువ కొంచెం తినాలనిపిస్తుంది. మామూలుగా సమ్మర్లో కొంచెం తినడం కూడా అందరూ చాలా వరకు తగ్గించేస్తారు. ఎక్కువగా నేను కూడా ఇంకా రసము,
సాంబారు, పప్పు, పులుసులు. సమ్మర్ టైంలో అయితే ఇలాంటివే నేను కర్రీస్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఫ్రైలు అనేవి చాలా తక్కువగా చేస్తూ ఉంటాను. ఈ బంగాళదుంప ముద్దకూర అయితేను నేను ఒక పూటకే చేశాను. కొంచెం ఎండ కూడా ఎక్కువగానే ఉంటుంది కదా, ఈవినింగ్ టైంకి ఇదంతా బాగుంటుందో లేదో అని చెప్పి ఇంకా ఒక పూట లంచ్కి మాత్రమే నేను ఈ కర్రీ అయితే చేశాను. దీంతో పాటుగా రసం కూడా పెట్టానన్నమాట, టమాటా రసము. సిద్ధుకి ఇంకేంటంటే రసం ఉండాలి. ఇలాంటి కర్రీస్ చేసినప్పుడు సాంబార్ కానీ రసం కానీ ఖచ్చితంగా ఉండాలి. పప్పు ఏంటంటే ఫ్రైలు ఉన్నప్పుడు మాత్రము పప్పు అయితే కంపల్సరీ చేస్తాను. ఇంకా ఏది చేసినా సరే మిగిలిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా పప్పు చేయాలంటేనే భయం వేస్తుంది, కానీ రోజు పప్పు కావాలని అడుగుతారు. ఎందుకంటే పప్పు పూర్తిగా అవ్వదు, సాయంత్రానికి మిగిలిపోతూ ఉంటుందన్నమాట. నాకేమో ఏదో బాధ అనిపిస్తూ ఉంటుంది దాన్ని పక్కన పెడుతూ ఉంటుంటే. ఇంకా ఇక్కడైతే నేను దీనిలో బంగాళదుంపలు కూడా వేసేసాను. ఒక 2 మినిట్స్ అలా బంగాళదుంప ముక్కల్ని వేసుకొని కొంచెం స్మాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట ముక్కల్ని. మంటనైతే సిమ్లో పెట్టేసుకొని దీన్ని మనం ఒక 2-3 నిమిషాలు అలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు కారము, ఉప్పు ఇవన్నీ కూరకి సరిగ్గా పడతాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే కరివేపాకు నేను ఫైనల్లో కూడా కొంచెం వేశాను. ఎందుకు అంటే కరివేపాకు ముందు వేస్తే ఒక రుచి, లాస్ట్లో వేస్తే ఒక రుచి వస్తుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఏ కర్రీకైనా అంతే. వేపుడు కర్రీస్లో నేనైతే చాలా తక్కువగా వేస్తూ ఉంటానన్నమాట. కానీ ఇలా మామూలుగా కర్రీస్లో అయితే కరివేపాకు ముందు వేయకుండా ఒక్కొక్కసారి నేను లాస్ట్లోనే వేస్తాను. అదేంటంటే టమాటా కూరలో మెయిన్ చాలా మంచి స్మెల్ వస్తుంది, మంచి రుచి వస్తుంది అన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలా కరివేపాకు వేసి. ఇక్కడ బంగాళదుంప అయితే కంప్లీట్ అయింది. దీన్ని ఒక హాట్ ప్యాక్లో అయితే పెట్టేశాను. ఇంకా టమాటా రసం చేశానని చెప్పాను కదా, ఇంకా దానికోసము తాలింపు అయితే వేసుకున్నాను. కొంచెం ఇంగువ వేస్తే మంచి రుచి వస్తుంది, అందుకని ఇంగువ కూడా వేసుకున్నాను. దీనిలో ఏంటంటే నేను మిక్సీ పట్టానమాట. ఏంటంటే 2 టమాటాలు, 1 క్యారెట్, కొంచెం చింతపండు, మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం కరివేపాకు ఇవన్నీ కలిపి నేను మిక్సీ పట్టాను. ఆ పేస్టే అనమాట అదంతా. దాన్నైతే నేను పోపులో వేసేసుకున్నాను మొత్తము. పేస్ట్ మొత్తాన్ని ఇలా తాలింపులో వేగనివ్వాలి ఒక 2 నిమిషాలు. ఇంకేంటంటే దానిలో ముందు ఉల్లిపాయలు వేయాలి పోపులో. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక 1 మినిట్ ఆగిన తర్వాత ఈ పేస్ట్ వేయాలన్నమాట. కానీ నేను మర్చిపోయి ముందుగానే పేస్ట్ అయితే వేశాను. అయినా పర్లేదు, ఎలా వేసినా అవి రసంలో మరగాలి కదా, రుచి ఎలా వేసినా బాగానే ఉంటుంది. ఇంకా మర్చిపోయానని చెప్పి తర్వాత వాటిని చూసి గుర్తొచ్చి దానిలో అయితే నేను ఉల్లిపాయలు మళ్ళీ వేశాను. ఒక 2 నిమిషాలు ఆ గ్రేవీని అలా తాలింపులో వేయించేసి తర్వాత అయితే వాటర్ అయితే పోసేసుకోవాలి దీనిలో. ఇప్పుడైతే నేను ఉల్లిపాయలను అయితే కలుపుకుంటున్నాను మొత్తము. తర్వాత దీనిలో అయితే వాటర్ పోసేసుకోవాలి. ఇదేంటంటే రసం అంటే పలుచగా ఉండదన్నమాట, ఇది పూర్తిగా పలుచగా ఉండదు. ఎందుకంటే దీనిలో మనం క్యారెట్ యాడ్ చేసాం కదా, కొంచెం ముద్దగా అనిపిస్తుంది అనమాట. కొంచెం ఎలా అంటే ఈ రసం ఏంటంటే మరీ చిక్కగా ఉండదు, మరీ పలుచగా ఉండదు, కానీ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. దీనిలో కావాలంటే మనం ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలో అయితే నేను కారం అసలు వేయలేదు, కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేశాను. ఒక 5 మినిట్స్ రసం అయితే బాయిల్ అవ్వాలి అంతే. చాలా బాగుంటుందన్నమాట. చాలా తక్కువ టైంలో మనకి ఈజీగా అయిపోతుంది, టైం లేనప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఇంకేంటంటే సండే నేను చేసిన పని ఏంటంటే కబోర్డ్స్ అన్నీ పిల్లలు బట్టలు ఎలా అయితే అలా లాగేశారనమాట మొత్తము. నేను కబోర్డ్స్ అవన్నీ ఏంటంటే సంక్రాంతికి ముందు క్లీన్ చేశాను మొత్తము. ఇప్పుడు మళ్ళీ ఉగాదికి క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. సంక్రాంతికి ఊరెళ్ళే ముందు ఒకసారి క్లీన్ చేశాను అనమాట. పిల్లలవి బట్టలన్నీ సర్దేసి అలా పెట్టేశాను. అయితే వీళ్ళు ఏంటంటే డ్రెస్సులు పైన ఉన్నవి వరకు తీస్తారు. పని కట్టుకొని నేను వాళ్ళ స్నానం టైంలో బట్టలు తీసి ఒక పక్కన పెడతాను అవే వేసుకోవాలని. కానీ నేను తీసిన బట్టలు మళ్ళీ పెట్టేసి వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు. అలా చేస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేసినవే మళ్ళీ వేసుకుంటున్నారనమాట డ్రెస్సులు అయితేను. సిద్ధు అయితే మరి ఒక జీన్స్ ఉంటే చాలు 10 షర్ట్లు మారుస్తూ ఉంటాడనమాట వాడు.
ఇంత ఎండాకాలం కూడా వాడైతే జీన్స్ని అయితే అస్సలు వదలట్లేదు. నాకు విసుగొచ్చేసి కొన్ని రోజులు నేను జీన్స్ ప్యాంట్లు అయితే దాచేసాను కూడాను. పాపం వాడు గింజుకుంటున్నాడని చెప్పి మళ్ళీ జీన్స్ ప్యాంట్లు అయితే నేను బయటికి తీశాను. అలా వాళ్ళు ఏంటంటే కొత్తవి షర్ట్స్ కూడా అలా మిగిలిపోయాయి అన్నమాట. డైలీ వేర్ కూడా అలా వాడకుండా అలానే ఉండిపోయాయి. ఇంకా ఆ రోజు ఏంటంటే తవ్వకాల్లో అన్నీ బయటపడ్డాయి. ఇంకా ఏవైతే వాళ్ళు వాడలేదు అని నాకు అనిపించిందో వాటిని అయితే తీసి పైన పెట్టాను. ఎందుకంటే నేను మళ్ళీ తెచ్చి ఇవే వేసుకోండి అని చెప్పినా వాళ్ళు ఎలాగో వేసుకోరు. అందుకని చెప్పి అంతకుముందు వేసుకున్నవన్నీ దాచేసి మళ్ళీ కొత్తవి బయట పెట్టేశాను అనమాట. శ్రీత అయినా సిద్ధు అయినా ఇద్దరూ అంతే, వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారు. ఇంకా అది నాకు కబోర్డ్ అవన్నీ సర్దేసరికి నాకు 2 hours అలా పట్టింది. ఈవినింగ్ టైం పెట్టుకున్నాను అనమాట. ఇదంతాను ఈవినింగ్ టైం పెట్టుకున్నాను. ఒక 2 hours అలా పట్టింది అనమాట మొత్తం క్లీన్ చేసి అన్నీ సర్దేసరికి. కొన్ని షర్ట్స్ అయితే ట్యాగులు కూడా తీయలేదు సిద్ధువి, అలా కొత్తవి అలా ఉండిపోయాయి అన్నమాట. ఇంకా అందుకని అవన్నీ తీసి నేనైతే పైన పెట్టేశాను, వాడడం కోసం అని చెప్పి పైన పెట్టేశాను. వాడికి కనిపిస్తే నచ్చితే వెంటనే తీసేసుకుంటాడని చెప్పి అలా పైన అయితే పెట్టేశాను అనమాట. ఇంకా నైట్ 7 అయింది కబోర్డ్ క్లీనింగ్ అదంతా అయిపోయేసరికి. ఇంకా హాఫ్ డే స్కూల్స్ కదా, పిల్లలైతే ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు ఇలా ఆడుకుంటూ ఉంటారు, మధ్యలో కొట్టుకుంటూ కూడా ఉంటారనమాట. ఇంకా ఎన్నున్నా ఒక వస్తువు దగ్గరే వీళ్ళకి పేచీలు వస్తూ ఉంటాయి. సిద్ధు అయితే బాల్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అలాంటి బాల్ ఇంకో 2 ఉన్నాయి, కానీ వాడికి అది వద్దంట, అది ఆడే వస్తువులు మాత్రమే కావాలని గొడవ చేస్తూ ఉంటాడు. పాపం ఫైనల్గా అది సాక్రిఫైస్ చేయాల్సిందే ఏ వస్తువు అయినా. ఇంకా వేరే బాల్ తెచ్చుకోమని చెప్పాను, ఇంకా ఏడుస్తూ ఉంది నాది తీసుకున్నాడని చెప్పి. హాఫ్ డే స్కూల్స్ దగ్గర నుంచి ఇవే సినిమాలు అనమాట నాకు ఇంట్లోనూ. ఇవేనండి హాఫ్ డే స్కూల్స్ టైంలో సండే పిల్లలతో నా ఫన్నీ కష్టాలన్నమాట. ఇవన్నీను చాలా ఫన్నీగా ఉంటాయి, నవ్వు వస్తుంది, ఒక్కొక్కసారి కోపం వస్తుంది. వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ.